బీహార్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎమ్మెల్యే వచ్చి నేను ఈ క్యాస్ట్ ఉండండి అని చెప్తారంట. అదే ఏపీలో నాకు సీట్ కావాలి అని అడగడానికి నేను ఈ క్యాస్ట్ అండి, నా దగ్గర ఇంత మనీ ఉందని చెప్తారంట. నీకు మనీ ఉంటే నువ్వు గెలుస్తావు అనేది షూరిటీ కాదు. మనీ ఉంటే నువ్వు సీరియస్ క్యాండిడేట్. నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి 40-50 కోట్లు పెడుతున్నావు అంటే పీపుల్ కన్సిడర్ యూ యాజ్ ఎ సీరియస్ క్యాండిడేట్. క్యాస్ట్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళందరినీ నువ్వు తీసుకురావాలి. వాళ్ళందరినీ నువ్వు మనీ ఇచ్చి కొనే దగ్గర స్టార్ట్ అయితే బిజినెస్. నువ్వు వెళ్ళి నామినేషన్ ఇస్తుంటే నీ చుట్టూరు ఒక 1000 మంది ఉండాలి. ఎందుకు? నీ పవర్ని నువ్వు చూపించుకోవడానికి. అండ్ ఒక రకమైన ఒక పండుగ, ఒక ఫెస్టివల్ లా చేయాలి. ఒక అశోక్ నగర్ దగ్గర ఉంది, ఎందుకు ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను అనే క్వశ్చన్ అడుగు. ఏమని చెప్తారు? ఆ కార్లో తిరగాలి, ఆ రెడ్ లైట్ వేసిన కారు, ఆ అంబాసిడర్ కారు. రికగ్నిషన్ ఈస్ ఎవ్రీథింగ్. డబ్బులు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? ప్రజలు తీసుకుంటున్నారు అంటే ప్రజలకు వాళ్ళ దొంగల కాదు. దే ఆర్ టేకింగ్ రేషనల్ డెసిషన్ ఇన్ అన్ ఇర్రేషనల్ సిచ్యువేషన్. మరి ఇక్కడ పొలిటీషియన్ వీళ్ళు డబ్బులు పంచుతున్నారు, వీళ్ళు అనిపించోళ్ళ కాదు. ఎందుకంటే వాడు డబ్బులు పంచకపోతే గెలుచుడు కాదు కదా, వాడు సీరియస్ క్యాండిడేట్ కూడా కాదు. బీఆర్ఎస్ ఎవరి పార్టీ, టీడీపీ ఎవరి పార్టీ, వైఎస్ఆర్సీపీ ఎవరి పార్టీ, కాంగ్రెస్ ఎవరి పార్టీ. పార్టీలు అనేవి ఒక ఫ్యామిలీకి సంబంధించినవి కాదు, పార్టీలు ప్రజలవి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఐ వాంట్ టు గివ్ యూ గైజ్ ఎ సింపుల్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ వీర్ ట్రైంగ్ టు డూ హియర్. వీక్ బ్యాక్ నిర్మలా సీతారామన్ గారిని ఒక ఇంటర్వ్యూవర్ ఒక కాన్వర్జేషన్లో అడిగారనమాట, మేడం మీకు లోక్సభ సీట్ ఇస్తున్నారా నెక్స్ట్ టర్మ్కి అని. దానికి తను ఏమన్నారంటే, నాకు సీట్ అయితే ఇచ్చారు, బట్ ఐ వాస్ థింకింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ ఐఎమ్ గోన్ సే ఐఎమ్ నాట్ గోన్ బి పార్టిసిపేటింగ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అని. తనకి ఆల్సో సెట్ దట్ ఆ సీట్ తమిళనాడు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు అని. బట్ షీ వాంటెడ్ టు హైలైట్ దట్ పాయింట్ దట్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అని. మనకు తెలుసు ఎలక్షన్స్లో ఇవాళ పోటీ చేయాలి అంటే మనీ ఈజ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్. ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి మరీ ఎలక్షన్స్లో నిలబెడతారు. ఐ మీన్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్. బట్ సమ్హౌ నో వన్ రియల్లీ థింక్స్ అబౌట్ హౌ డు వీ రియల్లీ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. డీప్గా చదివితే అసలు ఏంటి ప్రాబ్లం. రేపటి రోజున ఒక కెరిస్మాటిక్ లీడర్, ఒక లీడర్ రైట్ ఫ్రమ్ ది పీపుల్ వచ్చిన తర్వాత కూడా మనీ లేకపోతే గెలవలేడా? ఈజ్ మనీ ప్లేస్ దట్ ఎ క్రూషియల్ రోల్? వై డూ వీ నీడ్ దిస్ అండ్ ఈజ్ దెర్ ఎనీ ఆల్టర్నేటివ్ లైక్ ఎ టెంపరరీ ఆర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్? అండ్ అసలు ఈ ఫ్యూచర్ ఎలా ఉంది, ఈ ఆస్పెక్ట్స్ మీద మనం ఈ ఎపిసోడ్లో పృథ్వీతో మాట్లాడాం అండ్ వీ గాట్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ఇన్సైట్స్. సో ప్లీజ్ డూ లిజనింగ్ టు ద హోల్ ఎపిసోడ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ వ్యూస్. విత్ దాట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. తను ఏ కాంటెక్స్లో తీసుకొచ్చినా కానీ తను తీసుకొచ్చిన పాయింట్ మాత్రం నిజం. నీకు తెలుసు, నాకు తెలుసు, అండ్ బయట అందరికి తెలుసు. ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నువ్వు ఎన్నికల్లో గెలవాలంటే నీకు డబ్బు ఉండాలి. నువ్వు ఎన్నికల్లో గెలవాలంటే కాదు, నువ్వు ఫస్ట్ సీరియస్ క్యాండిడేట్ అని గెలవాలంటే నీకు డబ్బు ఉండాలి. అది ఇది అని. కానీ నాకు అనిపించేది ఏంటంటే, నువ్వు ఎంత ఇంటెలెక్చువల్ అయినా, నీకెంత ఎబిలిటీ ఉన్నా, నీకెంత బయట పాపులారిటీ ఉన్నా, నీకు హోదా ఉన్నా, ఎలక్షన్స్కి వచ్చేసరికి వాట్ దట్ మ్యాటర్ ఈస్ హూ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్ టు ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్. తనకు వచ్చేసరికి షీఈస్ ఫ్రమ్ తమిళనాడు. తను మ్యారేజ్ చేసుకుంది ఏపీ ఆయన్ని. తను వెళ్ళి తమిళనాడులో కంటెస్ట్ చేయాలనుకుంటే, తమిళనాడులో పాలిటిక్స్లో డామినేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ మనీ. ఈ రెండు తీసుకుంటే తనకు అక్కడ సెట్ కాదు. అక్కడ నుండి ఏపీ ఉంది. ఏపీకి వస్తే అక్కడ మళ్ళీ క్యాస్ట్ అండ్ మనీ వస్తుంది. అట్లాంటి ఇంపార్టెంట్ కన్సర్న్ అండ్ ప్రతి ఒక్క ఎంపీకి లిటరలీ ప్రతి ఒక్క మెజారిటీ ఎంపీస్కి ఇట్లాంటి థింగ్స్ అనేవి డామినేటింగ్ ఉంటాయి. అందుకే మన దేశంలో ఇంపార్టెంట్ పీపుల్ లైక్ మన్మోహన్ సింగ్, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్ ఇట్లాంటి వాళ్ళే ఎలక్ట్ కాలేకపోయారు. అంటే నీకు తెలుసు, నాకు తెలుసు వాళ్ళకున్న ఎబిలిటీ ఏంటి, వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళు వెళ్ళి లోక్సభలో కూర్చుంటే వాళ్ళు ఏం చేయగలరని. కానీ మనకున్న ఎన్నికల విధానంలో నువ్వు ఎన్నికల్లో గెలవాలంటే డామినేటింగ్ ఫ్యాక్టర్స్ నీ దగ్గర ఎంత మనీ ఉంది, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఎవరి కొడుకు ఎవరి బిడ్డవే, నాలుగోది మజిల్ పవర్. ఈ నాలుగు తనకి మ్యాచ్ అవుతాయని చూడు ఒకసారి. అంటే నేను దీనికి ఒక ఫాలోఅప్ క్వశ్చన్ వేస్తాను పృథ్వీ. ఇది ఒక ఈక్వేషన్లో తీసుకుంటే అన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఎలిజిబుల్ అవుతారా? అంటే ఎలిజిబుల్ అంటే నా ఉద్దేశం పోటీ పడడానికి అవకాశం ఉంటుందా, లేదా కొన్ని ఉండకపోవచ్చా? నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకొస్తున్నానంటే, ఐ రీసెంట్లీ రెడ్ ది స్టాట్ వేర్ ఎంపీగా
ఎన్నికైన వాళ్ళు దాదాపు 80% మంది కరోడ్పతిస్ అంట. కరోడ్పతి అంటే కోటి రూపాయల కంటే ఎక్కువ ఇన్కమ్ డిక్లేర్ చేసిన వాళ్ళు. కానీ దాంట్లో 20% పీపుల్ ఆఫ్ దీస్ ఎంపీస్ ఆర్ నాట్ డిక్లేరింగ్ దట్ దే హ్యావ్ నాట్ మోర్ దెన్ క్రోర్, ఏదో లెస్ దెన్ క్రోర్ అని. సో వీళ్ళు కూడా ఎన్నికయ్యారు కదా. సో నువ్వేమన్నాం, ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ ఫర్ సమ్మన్ టు బీ ఎలక్టెడ్ వితౌట్ కీపింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, మనీ కావచ్చు, తర్వాత మసిల్ కావచ్చు, లేదా వాట్ ఎవర్ దట్ పర్టికులర్ మిగతా ఆస్పెక్ట్స్ నువ్వు చెప్పినవి కావచ్చు, ఇవన్నీ కూడా 100% ఉండాల్సిన అవసరం ఉందంటవా? అట్లీస్ట్ మన ఏరియాలో ఉండాల్సి వస్తుందంటవా? ఏపీ కానీ, తెలంగాణ కానీ, మన సౌత్ ఆఫ్ ఇండియా రీజన్లో కానీ? యూనో నాకు తెలిసిన పర్సనల్గా కాదు, నేను చూసిన ఒక ఫేమస్ పొలిటికల్ కన్సల్టెంట్ ఒక మాట అన్నారు. బీహార్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ ఎమ్మెల్యే వచ్చి ఏదంటే నేను ఈ క్యాస్ట్ ఉన్నాండి అని చెప్తారంట. అదే ఏపీలో నాకు సీట్ కావాలి అని అడగడానికి నేను ఈ క్యాస్ట్ అండి, నా దగ్గర ఇంత మనీ ఉందని చెప్తారంట. అర్థమైందా? నీకు నేను ఇంతకుముందు చెప్పిన 4 క్యారెక్టరిస్టిక్స్ నువ్వు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నీకు మనీ ఉంటే నువ్వు గెలుస్తావు అనేది షూరిటీ కాదు. మనీ ఉంటే నువ్వు సీరియస్ క్యాండిడేట్. నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి 40-50 కోట్లు పెడుతున్నావు అంటే పీపుల్ కన్సిడర్ యూ యాజ్ ఎ సీరియస్ క్యాండిడేట్. అంతేగాని నువ్వు గెలవడానికి మిగతా చాలా ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తుంటాయి. నువ్వు కంటెస్ట్ చేస్తున్న ఫస్ట్ పార్టీ ఏదంటే పీపుల్ బ్రెయిన్లలో ఉందా లేదా. సో లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. నువ్వు అనేది ఎంపీ క్యాండిడేట్ కోసమా, ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసమా 40-50 crores? మోస్ట్లీ 2 నెంబర్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి. బట్ ఇది ఒక 60-70 అవుతాయి, లేకుంటే ఒక 60 వరకు అయితే. ఎమ్మెల్యే 40-50 అవుతాయి, కొన్ని ప్లేసెస్లో 30 అవుతాయి. మొన్న నీకు హుజరాబాద్ బై ఎలక్షన్స్ తెలుసు కదా. హుజరాబాద్ బై ఎలక్షన్స్ అది క్రేజీ. బట్ అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది కదా. ఇట్స్ లైక్ ఇట్ వాజ్ లైక్ అ ట్రయల్ రన్ ఫర్ వాట్ ఈస్ నెక్స్ట్ పొలిటికల్ అట్మాస్ఫియర్ కనిపి. అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం తాకట్టు పెట్టేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టి చేశారు అంటారు. ఐ హర్డ్, ఐ డోంట్ నో ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, 5,000 వరకు వెళ్ళింది ఒక ఓటు అని అన్నారు. సమ్ పార్టీస్ డిడ్ ఇట్ అని. బట్ యా, that's let's not get into that story deeply. But నువ్వు చెప్పిన క్వశ్చన్కి ఫాలో అప్ నేను అడుగుతాను. లెట్స్ డూ అ సింపుల్ మైండ్ మ్యాథ్. ఓకే, ఒక క్యాండిడేట్ 40 crores స్పెండ్ చేస్తున్నారు అంటే ఒక 3 ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అనుకుందాం. మనకి 3 మేజర్ పొలిటికల్ పార్టీస్ పేరు తీసుకోవడం ఎందుకు, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టుకున్నారు అంటే 40 ఇఫ్ మై మ్యాథ్ ఇస్ రైట్ 120 crores. 120 crores ఒక ఎమ్మెల్యే లొకేషన్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందో, ఎంత పాపులేషన్ ఉంటుందో ఆ కాన్స్టిట్యుయెన్సీ, 120 crores అసలు ఎలా డెసిపేట్ అవుతుంది మనీ, ఎలా బయటికి వెళ్తుంది అసలు ఈ మనీ? నువ్వు వెళ్ళడం అంటే అది అంత పెద్ద మ్యాటర్ కాదు. నువ్వు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నప్పటి నుండి నీకు ప్రచారాలకి నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడదామని డిసైడ్ అయినప్పుడు ఏదంటే క్యాస్ట్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళందరినీ నువ్వు తీసుకురావాలి. ఎందుకంటే నువ్వు ఏ పార్టీ నుండి నిలబడుతున్నావు వాళ్ళందరి సపోర్ట్ నీకు కావాలి. వాళ్ళందరినీ నువ్వు మనీ ఇచ్చి కొనే దగ్గర స్టార్ట్ అయింది బిజినెస్. అక్కడ నుండి నువ్వు వెళ్ళి నామినేషన్ ఇస్తుంటే నీ చుట్టూరు ఒక 1000 మంది ఉండాలి. ఎందుకు? నీ పవర్ని నువ్వు చూపించుకోవడానికి. అప్పటి నుండి నువ్వు ఎక్కడికి నువ్వు ఏదంటే క్యాంపెయినింగ్ చేసినా నీ చుట్టూరుగా మనుషులు ఉంటూనే ఉండాలి. అండ్ ఒక రకమైన ఒక పండుగ, ఒక ఫెస్టివల్ లా చేయాలి, ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేయాలి. పీపుల్ నిజంగా అంత ఫీల్ అవ్వాలి. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ నుండి నీకు ఎలక్షన్లో లాస్ట్ మూమెంట్లో డబ్బులు ఖర్చు పెట్టే అంతసేపు 2 days ముందు నీకు బిజినెస్ మ్యాన్లో ఈ డైలాగ్ ఉంటుంది, ఎలక్షన్కి 2 రోజుల ముందు డబ్బిస్తే మర్చిపోతారు, ఒక్కరోజు ముందే లక్ష్మీదేవి గాల్లోకి లెగాలని. ఆ మూమెంట్ వరకు, లాస్ట్ మూమెంట్ వరకు ఎంత మనీ ఫ్లో అవుద్దంటే నేను అసలు ఇమాజిన్ చేయలేవు. ఒక్క కోటి ఎక్కువ స్పెండ్ చేస్తే గెలుస్తా కావచ్చు అనే హోప్తోనే వాడు ఉన్నాయి లేని అన్ని తాకట్టు పెట్టి మరీ వచ్చి స్పెండ్ చేస్తాడు. అంటే అది గ్యాంబ్లింగ్ లాగా కదా. అంటే గ్యాంబ్లింగ్ లాగా అంటే ఒక 10 లక్షలు అంత పెడతావు, పోతుంది, ఇంకో 10 లక్షలు పెట్టి పోయిన 10 లక్షలు లాక్కుంటా. అంటే ఇట్ గోస్ ఇన్ టు దట్ స్టైల్. అండ్ అలాగా ఇంకొంచెం పెడితే జరుగుతాం, ఇంకొంచెం పెడితే జరుగుతాం. అంటే దట్ ఈస్ అ డేంజరస్ థింగ్. ఎందుకంటే మనం తీసుకునే మనం కాదు. నీకు ఒకటి చెప్తా, ఇదేంటే ఎమ్మెల్యే శాలరీ ఎంత? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సంథింగ్ లైక్ lakh and half. 2 లక్షలు 2.5 లక్షలు. ఓకే, ఎలక్షన్లో ఎంత ఖర్చు చేస్తుండో? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 45 lakhs అఫీషియల్ ఫిగర్. అన్అఫీషియల్ చెప్పు, అందరు తెలిసిన నెంబర్లు చెప్పు. ఏమో అంటే నేను ఒక చోట ఒక నెంబర్ చూసాను, అంటే ఒక చోట 40 కోట్లు వేసుకుందాం.
40 కోట్లు వేసుకున్నాం. 5 కోట్లు అని చెప్తాను, ఎందుకంటే ఐ రెడ్ దట్ ఈస్ అ మోడెస్ట్ నెంబర్. 5 కోట్లు ఎమ్మెల్యే సీట్కి స్పెండ్ చేస్తారని. సరే నిఖిల్, నువ్వు నెక్స్ట్ టైం కంటెస్ట్ ఎవరో డబ్బులు సరే 40 కోట్లు వేసుకున్నావు యావరేజ్ గా మన తెలుగు స్టేట్స్ లో. మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడతాను నేను, నువ్వు బీహార్ లో యూపీలో గురించి కాదు, మన తెలుగు స్టేట్స్. 40 కోట్లు వేసుకున్నావు. 40 కోట్లు నువ్వు 40 కోట్లు స్పెండ్ చేస్తున్నావు. నీకు వచ్చే జీతం 2 లక్షల నెలకి. నువ్వు 5 సంవత్సరాలు నీ టైం పీరియడ్ ఉంటుంది. నీకు 40 కోట్లు స్పెండ్ చేసుడుతో నీ మనీ స్పెండ్ చేసి రాగదే. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినాక నువ్వు ఒక 1000 ఫ్యామిలీని, అంటే నీకు ప్రతి ఊరికి ఒక 10-15 ఫ్యామిలీలను నువ్వు మెయింటైన్ చేయాలి. అంటే ఫ్యామిలీలను మెయింటైన్ చేయడం అంటే యూనో అక్కడ కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలకి నువ్వు లిటరలీ నీ చుట్టూరుగా రోజుకు ఒక 10-20 మంది తిరుగుతూ ఉండాలి. ఆ 10-20 మంది నువ్వే లిటరలీ 5 సంవత్సరాలు వాళ్ళని సాదుతూ ఉండాలి. అట్లా ఉండడానికి వాళ్ళ తిండి, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఉన్నాయి లేని అన్ని చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ నీకు ఆ ఎమ్మెల్యే ఎందుకు కంటెస్ట్ చేస్తుండో వాడు పెట్టిన డబ్బుల్లో చాలా ప్లేసెస్ లో పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి అనుకుంటున్నాను. చాలా మంది జెన్యూన్ పీపుల్ ఎలక్షన్లలో డబ్బులు స్పెండ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే పార్టీలు టికెట్లు ఇస్తా అన్న భయపడి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. నువ్వు అనుకునే ప్రాబ్లంకి అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు బయటికి పో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీలో, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు నువ్వు బయట జనాల్లోకి వెళ్తే వాడు ఇప్పుడు 50-60 కోట్లు ఖర్చు పెడతాడు, వాడు ఎమ్మెల్యే గెలిచినాక 100 కోట్లు 200 కోట్లు ఎన్కేసుకుంటాడు. నువ్వు ఎంతవరకు నిజం అనుకుంటున్నావు? అందరూ నువ్వు చూస్తున్నంత నిజం కాదు. కొందరు కాంట్రాక్ట్ల నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి వస్తాయి. నీ కాన్స్టిట్యూషన్లో నీ ఎమ్మెల్యేకి ఏ పవర్ ఇచ్చింది ఆ 40-50 కోట్లు ఖర్చు పెట్టడానికి? ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు చూసే ప్రాబ్లం ఏదైతే మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ ఉందో దానికన్నా పెద్ద క్రైసిస్ ఉంది అక్కడ బయట. అర్థమవుతుందా? ఎందుకంత మనీ ఖర్చు పెట్టుకుని నీకు రిటర్న్ లో మనీ రాకపోతే? నేను అనేది అది. వాడు ఏమంటాడంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంది, నీకు 40-50 కోట్లు ఉన్నా కానీ నువ్వు బయటికి పోతే వాడికి కావాల్సింది నీకు 10 మందిని నేను యూస్ రికగ్నైజ్ చేసి అన్నా నమస్తే అని దండం పెడుతుర్రా లేదా అనేది పాయింట్. ఆ రికగ్నిషన్ కోసం డబ్బులు పెడుతున్నారు. యాక్చువల్లీ ఎమ్మెల్యే ఇప్పుడు నువ్వు అనుకునే పవర్లు ఎక్కడైతే ఎక్కడ నువ్వు చూసే పవర్లు ఎక్కడ నీకు ఏ కాన్స్టిట్యూషన్ అయిందండి? కాన్స్టిట్యూషన్ ఇయలే నీకు. జస్ట్ అసెంబ్లీలో చెయ్యెత్తాలన్నా కిందికి దించాలనేది ఒకటే నీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవరు. ఆ 40-50 కోట్లు ఇదేంటి అన్అఫీషియల్ గా స్పెండ్ చేస్తున్నామని, అండ్ ఇదేంటి గెలుస్తాననే భ్రమలో స్పెండ్ చేస్తున్నామని. నీకు ఒకటి చెప్పాలా బ్రో, హైదరాబాద్లో ఇదేంటి భూముల ప్రైసులు పెరిగిన తర్వాత ఎకరానికి 40-50 కోట్లు వస్తున్నాయి అన్నాక ఓ ఎకరం అమ్మి రికగ్నిషన్ కోసం నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని కంటెస్ట్ చేస్తున్నావు. ఇదేంటి పార్టీని అప్రోచ్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అర్థమవుతుందా? నీకు డబ్బులు ఉంటే నీకు అల్టిమేట్ గా నీకు రికగ్నిషన్ కావాలి, నాకు లస్ట్ ఫర్ పవర్ అంటారు కదా, అది పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ ఎమ్మెల్యే అంటున్నాం కదా, ఓ సర్పంచ్ చూడు, సర్పంచ్కి అయితే క్లీన్ గా ఎలాంటి పవర్ లేదు. యాక్చువల్లీ ఉండాల్సింది ఆడికి. ఒక ఊరికి వెళ్ళు, ఆ ఊర్లో నువ్వు సర్పంచ్ గెలవడానికి 10 నుండి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఏ పవర్ లేనిది. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎమ్మెల్యేల దగ్గరకు 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎంపీ దగ్గరకు యావరేజ్గా 50-60 crores ఖర్చు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకేం పవర్ ఉంది? నువ్వు చూడు కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఖర్చు పెట్ట. అది ప్రాబ్లం నేను అనేది అది. గాట్ ఇట్ ఫేర్ ఎనఫ్. ఇప్పుడు లెట్స్ డూ వన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. అట్లీస్ట్ లిస్ట్ డౌన్ ఈ 40-50 కోట్ల బేస్ ఫిగర్ తీసుకున్నప్పుడు ఐ హ్యావ్ 2 questions. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ మనీని ఎలా స్పెండ్ చేస్తారు, ప్రయారిటీస్ ఎక్కడ ఉండొచ్చు? ఓకే, లెట్స్ డూ ఏ బేసిక్ బ్రేక్ డౌన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అగైన్ ఐ గోనా ఆస్క్ ఆఫ్టర్ దిస్, ఈజ్ స్టేట్లోని ప్రతి ఏరియాకి ఇంతే యావరేజ్ ఉంటుందా, లేదా యావరేజ్ పైకి ముందుకి వెనక్కి వెళ్తుంటుందా? లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఇఫ్ వీ కొన లుక్ ఎట్ ఎ బ్రేక్ డౌన్, ఈ 40-50 కోట్లు బ్రేక్ డౌన్ చేస్తే లెట్స్ ఎక్కడ అసలు బేసిక్గా స్పెండ్ ఎక్కడ అవుతుంది, ఎందుకు అవుతుంది అక్కడ? సరే, ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పా, బట్ నీతోనే చెప్పిస్తా. ఓకే. మొన్న మాజీ సీఎం అండ్ ప్రజెంట్ సీఎం ఇద్దరు ఒక ప్లేస్ నుండి కంటెస్ట్ చేశారు. కామారెడ్డి, తెలంగాణ కంటెస్ట్ చేశారు. నీకు అక్కడ మనీ ఫ్లో ఎలా ఉంది? ఓకే, 3rd person బీజేపీ నుండి ఆయన గెలిచారు, కానీ అక్కడ మనీ ఫ్లో ఎలా ఉంది? అదే ఖమ్మంలో ఒక నార్మల్ ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ తీసుకో, ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ, నీకు ఇక్కడ మనీ ఫ్లో ఎలా ఉంది? ఈ రెండింటిని కంపేర్ చేయి. సో క్యాండిడేట్స్ వల్ల ఫ్రిక్షన్ పెరిగింది, ఫ్రిక్షన్ వల్ల క్యాండిడేట్స్ వల్ల కొన్నిసార్లు పార్టీలకు ఆ ప్లేస్ మీద ఉన్న ఇదేంటి ఇంపార్టెన్స్ వల్ల. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ రికవరీ ఆఫ్ మనీ, ఇస్ ఇట్? కాదు, అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్ ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీకు లాస్ట్ షోలో చెప్పిన నిఖిల్, నీకు డబ్బులు సంపాదించాలంటే నీకు పాలిటిక్స్ ఏ రోజు ఇదేంటి
ఒక బిజినెస్ కాదు, అంటే నువ్వు డబ్బులు ఎక్కువ నువ్వు అనుకున్నంత సంపాదించడానికి. మేబీ పోతున్న ప్రాసెస్లో నువ్వు సంపాదించాలనుకుంటే నువ్వు అన్అకౌంటెడ్ వేలో సంపాదించుకోవచ్చు. కానీ అదే ఫోకస్, అదే ఇంట్రెస్ట్, అదే వేరేదంతా ఫోకస్ నువ్వు బయట నీ వేరే బిజినెస్లలో పెడితే దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తావు. నేను లాస్ట్ షోలో కూడా ఇదే చెప్పిన. ఈ పాయింట్ యాక్చువల్లీ ఒక పాయింట్ నీకు చెప్తా. ఇదేంటి ఇక్కడ నువ్వు డబ్బులు ఇదేంటి ఇక్కడ నువ్వు కరప్షన్ చేసి డబ్బులు సంపాదించినావు, అది ఇది చేసి డబ్బులు సంపాదిస్తే బయట నువ్వు ఇక్కడ చేసేది ఈజీగా పబ్లిక్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైంది నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. రేపు నిన్ను నీ కొడుకుని నీ మనవాళ్ళని ఎవడు పట్టించుకోడు. ఒక ఆ తర్వాత నీకు ఇఫ్ నీకు నిజంగానే ఏదో ఒకటి చేయాలనుకుంటే ఇదేంటి చేయలేవు. బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మ్యాన్లకైనా పొలిటీషియన్స్కైనా కావాల్సింది క్రెడిబిలిటీ. సో ఇఫ్ ఐ అండర్స్టాండ్ బెటర్, మామూలుగా మనం ఎలా చూస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రయారిటీ, పొలిటీషియన్ అంటే కరప్టరా, పొలిటీషియన్ అంటే మనీ మైండెడా, పొలిటీషియన్ అంటే ఇలా చూస్తాం. బట్ దానికంటే ముందు దెర్ ఇస్ అన్ అదర్ బిగ్గర్ సర్కిల్, సమ్హౌ వీఆర్ నాట్ రియలైజింగ్. ఆ సర్కిల్ ఏంటంటే ఈగో, లేదా ప్రెజెన్స్, లేదా హైప్. లైక్ నేను ఉన్నాను, లేదా నాది, నాకు సంబంధించింది, నా పేరు, నాకు పలుకుబడి, నా మాట, నాకెంత తెలుసు. దిస్ ఇస్ ద బిగ్గర్ సర్కిల్. సో మనీ సంపాదించుకోవడం నువ్వేమంటున్నావు అంటే బయటైనా కూడా ఇంతే స్మార్ట్గా, ఇంతే ఈక్వలెంట్గా దెర్ ఆర్ వేస్ టు క్రిటిసిజం ఇంకా ఫేక్ చేయకుండా సంపాదించవచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్తే అందరూ సెలబ్రిటీస్ కాదు కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బిగ్గెస్ట్ బంగ్లోస్ అండ్ దే మైట్ బి బిజినెస్. అంతెందుకు నీ అపార్ట్మెంట్ పైకి ఎక్కువ నీకు ఎన్ని బిల్డింగ్స్ అని పడతాయి. ప్రతి ఒక్కటి కోటీశ్వరుడే, ప్రతి ఒక్కటి పాలిటిక్స్ కోసం సంపాదించండి. సో దిస్ ఈస్ అ క్లారిటీ దట్ ఐ గాట్. ఏంటంటే ఈగో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెట్రిక్ ఈ మొత్తం ప్రాసెస్లో. ఇప్పుడు ఎలా ఉందంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కరెక్ట్ మై ఫ్యామ్ రాంగ్. నేనున్నాను, లెట్స్ ఐ మేక్ లెట్స్ $1,00,000 a month. వేరే వాడు ఎవడో ఉన్నాడు, హీ ఆల్సో మేక్స్ $1,00,000 a month. నేను మామూలుగా $1,000 కొనే వాచ్ వాడు 10,000 కొన్నాను అనుకోరి, మంది ఏంటంటే ఒకటి సంపాదిస్తున్నాం, మన ఇంకా ఇది కదా, మనం 15,000 వాచ్ కొందాం. సో నా ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఈగో. ఇప్పుడు నాకు 1,00,000 కాకుండా లెట్స్ నాకు ₹1,00,000 వచ్చింది, వాడికి 1,00,000 వస్తుంది. ఏంద్ర 10,000 కొనేది, 15,000 కొనేది వాచ్, ఐ విల్ బై లైక్ ₹1,00,000 వాచ్. సో ఇట్స్ ఆ మనీ స్పెండ్ అంతా కూడా ఈగో మీద బిల్డ్ అయ్యి ఇస్ ఇట్ గ్రోయింగ్ లైక్ దట్? లేదు, ఐ థింక్ ఈగోకి దీనికి నాకు సంబంధం ఉందో తెలియదు కానీ బట్ దెర్ ఈస్ సంథింగ్ కల్చరలీ రాంగ్. సి మన దగ్గర పవర్ ఆర్ గవర్నమెంట్, సర్కార్, లేకపోతే పొలిటీషియన్ అనే దానికి ఎంత ఉంటుందంటే, ఎందుకు మన దగ్గర ప్రపంచంలో ఎక్కలేని గవర్నమెంట్ జాబ్స్ మీద ఇదేంటి ఇన్ఫాచ్యుయేషన్, అది ఎందుకు మన దగ్గర ఎక్కువ ఉంటుంది? నేను ఎందుకు గవర్నమెంట్లో ఉండాలనుకుంటా? నాకు ఎందుకు ఇదేంటి 10 కోట్లు ఉండటంతో నేను పాలిటిక్స్కి రావాలనుకుంటా? ప్రతి ఒక్కడికి ఈగోలు ఉండే. నువ్వు ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రీ స్పేస్లో ఇట్లాంటి ఒక ఖాళీ రూమ్లో వెళ్ళి మాట్లాడు, పాపం ఆడికి ఎన్ని కష్టాలు ఉంటుందో తెలుసా. వెళ్ళి మాట్లాడు, నార్మల్గా వెళ్ళి ఇదేంటి ఏంటండి మీకేందండి, బయటకు పోతే 10 మంది నమస్తే పెడతారు, అది ఇదంటే ఆ నమస్తే పెడతాం అనే ఫీల్తో ఉంటారు. దానికోసం ఒక్కసారి ఆ నమస్తే పెట్టారు అని తెలిసినప్పుడు ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఆ ఇన్సెక్యూరిటీస్ చాలా డీప్గా ఉన్నాయి. బికాస్ మన ఇదంటే బ్రిటిషర్స్ పాలించారు అండ్ దానికి ముందు నుండి మనకు ఎప్పుడు ఒక మీదనే ఉన్నాం అండ్ వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఇన్సెక్యూరిటీస్ గట్టిగా డెవలప్ అయ్యి చిన్నప్పటి నుండి మనం ఇదేంటి మనం లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చి లేకపోతే ఏదో ఒక రకమైన ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అయ్యి నేను చాలా నీ థింకింగ్ని చాలా థింగ్స్ డామినేట్ చేసి రికగ్నిషన్ ఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఉండేది గాంధీనగర్, అశోక్ నగర్ దగ్గర ఉంది. వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని, నేను ఎవరిని నెగిటివ్ అనట్లేదు ముందే చెప్తున్నా, బట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఎందుకు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా అనే క్వశ్చన్ అడుగు, ఏమని చెప్తారు? అంటే కామన్ ఆన్సర్ ఏంటంటే ఐఏఎస్ కొడితే లైఫ్ సెటిల్, మంచి పని చేసే అవకాశం వస్తుంది. దానికోసం నాకు తెలియదు కానీ అలా అంటారు. నేను విన్న కామన్ ఆన్సర్ అయితే ఆ కార్లో తిరిగితే అదొకటి ఉంది, ఆ కార్లో తిరగాలి, అది పవర్ ఏదో ఆ కార్లో తిరగాలి. అదే రెడ్ లైట్ వేసిన కారు, రెడ్ లైట్ వేసిన కారు, అంబాసిడర్ కారు, బంట్రోదు అంటారు. అవునవునవును, అది చాలా గట్టిగా ఉంటది. ఎందుకు నీకు పాలిటిక్స్ లోనే కాదు, నీకు ఇన్ జనరల్ నీకు మన దగ్గర కూడా అదంతా గట్టి ఉంది ఆ రికగ్నిషన్. అది అక్కడేమో గవర్నమెంట్ జాబ్స్ ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ పడతాయి. ఇటు పాలిటిక్స్ లో నీకు ఏ పవర్ లేని ఇదంటే సర్పంచ్ల దగ్గర అక్కడ నుండి చిన్న చిన్న కార్పొరేటర్, నువ్వు కార్పొరేటర్గా గెలవాలంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి. అక్కడ నుండి కొంచెం ఇదేంటి
ఎమ్మెల్యే దగ్గర, ఆ తర్వాత ఆ ఎంపీల దగ్గర కొంచెం కొంచెం ఐ మీన్ అదంతా ఈ రూపంలో బయటపడుతుంది అన్నట్టు. అది ఉంది కల్చర్, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, బట్ నువ్వు దాని ఇగో అది ఇది అన్నట్టు యూనో. ఓకే ఓకే, ఫేర్ ఎనఫ్. లెట్స్ సర్కిల్ బ్యాక్ టు ద ఓల్డ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్. మనీ డిసపేట్ చేసేటప్పుడు, మనీ బయటికి స్ప్రెడ్ చేసేటప్పుడు వెయిటేజ్ ఎలా ఉంటుంది, అసలు ఖర్చు ఎక్కడ పడుతుంది ముఖ్యంగా? ఖర్చు అంటే నేను ఎక్స్పర్ట్ని కాదు, నేను ఇప్పటివరకు ఒక డిస్కషన్ లాగా నాకున్న జస్ట్ కామన్ సెన్సికల్ అండర్స్టాండింగ్ తో చెప్తున్నా నీకు. ఇప్పుడున్న సెక్షన్స్ ఇప్పుడున్న పొజిషన్లో ఒక ఎమ్మెల్యేగా నువ్వు కంటెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నీకు ఇప్పుడు ఇదేంటి, నువ్వు ఎన్నికల్లో డబ్బు అంటే డైరెక్ట్గా మనీ నువ్వు పీపుల్కి ఎంత ఇస్తున్నావు, అది ఫస్ట్ ఒక ఎలిమెంట్గా తీసుకున్నాం. ఆ తర్వాత నీకు క్యాంపెయినింగ్ ఉంటుంది, ట్రెడిషనల్ వే క్యాంపెయినింగ్ అని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, సభలు పెట్టడానికి, ఇదేంటి రోడ్ షోలకి, అదొక బాక్స్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతున్న కొద్ది పాలిటిక్స్లో కూడా క్యాంపెయినింగ్ ట్రెండ్ మారుద్ది కదా, సో సోషల్ మీడియా క్యాంపెయినింగ్. ఈ ఒక 3 ఎలిమెంట్స్ని తీసుకుంటే అక్కడ నుండి దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. నేను రీసెంట్గా రికగ్నైజ్ చేసింది, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఇప్పుడు నువ్వు కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్కి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఎలక్షన్స్ టైంలో ఎంతమంది, నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే నీ దగ్గర ఉన్న లోకల్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, నార్మల్ కార్యకర్తలు ఎంతమందిని నీ పార్టీలోకి నువ్వు తీసుకుంటావు, అక్కడ చాలా డబ్బులు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ పర్పస్ ఇది కాదు, ఎందుకు అనేది పర్పస్. ఎందుకు నీకు అక్కడ ఏం పవర్ లేదు, వాడు గెలవాలనుకుంటున్నాడు, నీకు నిజంగానే ఏమైనా పవర్ ఉండి నీ దగ్గర నిజంగానే నువ్వు థింగ్స్ని ఏమైనా మార్చగలిగితే ఓకే. ఎలాంటి పవర్ లేనిది నీకు ఇదేంటి చెప్పు. ఐ మీన్ దట్ గెట్స్ మీ టు హోల్ న్యూ క్వశ్చన్ రైట్. ఇవాళ రోజున ఒక ఇంటెలెక్చువల్ క్యాండిడేట్, ఒక తెలివైన వ్యక్తి, లేదా ఒక నిజాయితీ వ్యక్తి, నిజమున్న వ్యక్తి, ఏదో చేద్దాం అనుకున్న వ్యక్తి, లేదా ఒక లీడర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, గ్రౌండ్ రియాలిటీ మీద మంచి పట్టున్న వాళ్ళు, లేబర్ ఆర్గనైజేషన్లో 30-40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఇమాజిన్ ఇఫ్ దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్, అసలు ఆపర్చునిటీ ఉందా? నేను లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పిన ఇన్ జనరల్ ఇంటెలెక్చువల్స్ అయినా, ఇఫ్ దేర్ జెన్యూన్ పీపుల్, వెల్ మీనింగ్ పీపుల్ అండ్ హూ మేక్ థింగ్స్ హ్యాపెన్, అట్లాంటి వాళ్ళు కూడా ఇఫ్ దే వాంటెడ్ టు కంటెస్ట్ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ సిచ్యువేషన్స్లో బికాస్ ఆఫ్ హీరో వర్షిపింగ్ కొద్దీ ఆర్ హీరో థింగ్ కొద్దీ గెలుస్తారు. కానీ బట్ రియాలిటీలో చూస్తే ఇప్పుడున్న కరెంట్ డేలో ఇప్పుడు నువ్వు తీసుకుపోయి కంటెస్ట్ చేస్తే గెలిచే ప్రాబిలిటీ అండ్ పాసిబిలిటీ చాలా తక్కువ. దీనికి ఒక టెంపరీ సొల్యూషన్ మనం ఏమైనా ప్లాన్ చేసుకోగలమా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే నేను ఎందుకంటున్నా అంటే లుక్ ఎట్ ద ట్రజెక్టరీ రైట్, వీఆర్ ఎట్ 2024 అండ్ మనము ఒక 5 cycles ఆఫ్ ఎలక్షన్స్ చూద్దాం. నెక్స్ట్ 5 elections అంటే ఇఫ్ ఈ క్రాస్ మల్టిప్లేట్ సంథింగ్ లైక్ 2055 దాకా వెళ్దాం అనుకుందాం క్యాలిక్యులేషన్. మనం ఇది చూస్తే ఇవాళ 40 కోట్లు పెట్టినాడు, 2050 వచ్చేసరికి 150 కోట్లు పెట్టడా? అంటే ఈ మనీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కదా. అంటే నేను ఎందుకుంటున్నా అంటే ఒక 15-20 years బ్యాక్ దిస్ వాజ్ నాట్. అందుకే నీ సొల్యూషన్ అనేది నువ్వు అన్న టెంపరీ సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకోవాలి. ఫస్ట్ మన దగ్గర క్యాండిడేట్ చాయిస్ ఎట్లుంది, ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకో, ఆ పార్టీలో క్యాండిడేట్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాయి, పార్టీస్ ఇన్సెంటివ్ ఏంది, వాడు గెలుస్తాడంటేనే ఇప్పుడు నిఖిల్ నిజాయితీ పరుడు, సాయి పృథ్వీ అండ్ ఒక రౌడీ ఫెలో ఒక నిజాయితీ క్యాండిడేట్, ఇద్దరిని కంటెస్ట్ చేయించాలంటే వాడు ఇట్లలో ఒక్కడనే కంటెస్ట్ చేయించవచ్చు. పార్టీస్ ఏం చూస్తాయి, నువ్వు నిజాయితీ పరుడుగా నీకు ఎంత టాలెంట్ ఉన్నదో ఓకే, అవి ఇన్సెంటివ్స్ కావచ్చు, బట్ దానికి మెయిన్ కావాల్సింది ఏంది, వీడిని ఇప్పుడు నేను తీసుకుపోయి ఎన్నికల్లో నిలబెడితే గెలుస్తాడా గెలవడా అనేది ఒకటే పాయింట్. నిజాయితీ పరుడైన నిఖిల్ పోయి డబ్బులు స్పెండ్ చేయగలడా? చేయడు. నిజాయితీ పరుడైన నిఖిల్ క్యాష్ని వాడగలడా? లేడు. నిజాయితీ పరుడైన నిఖిల్ ఇదేంటి వాళ్ళ ఫాదర్ ఏమైనా పొలిటీషియనా? కాదు. నిజాయితీ పరుడైన నిఖిల్ ఇంతకుముందు నిఖిల్కి ఏమైనా మజిల్ పవర్ ఉందా? లేదు. అదే నన్ను చూడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను రౌడీ కాకముందు నేను రౌడీ అయిన తర్వాత నేను క్యాస్ట్ లీడర్ని, నా క్యాస్ట్ మద్దతు ఉన్నది, నన్ను నేను చూసుకుంటే నాకు తెలిసిన పొలిటీషియన్స్ ఉన్నారు, ఆయన నాకు ఒక సర్కిల్ ఉంది పాలిటిక్స్లో, ఆయన నేను ఇప్పుడు పోయి ఎన్నికల్లో నిలబడితే అన్న నీకోసం నేను తిరుగుతా అనే వచ్చేటోళ్ళు ఉన్నారు, నువ్వు నిలబడితే నీకోసం వచ్చేటోళ్ళు ఉన్నారా? ఓకే, వస్తారు కావచ్చు. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి తేడా ఏంటంటే, నీతో వచ్చినోడు ఒక
ఇదేంటి వాడు నిజంగానే నిజాయితీ అని ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు వస్తాడు. కానీ నా దగ్గరకు వచ్చినోడు నేను వాడికి ఇంతకు ముందు గొడవల్లో సాయం చేసి ఉంటా, ఏదో గొడవల, ఎందుకంటే నేను రౌడీని దానికి ముందు. చాలా థింగ్స్ ఉన్నాయి యూనో. అట్లా నువ్వు ప్రజల్ని తప్పుపట్టలేవు. నువ్వు అప్పటి నుండి డబ్బులు 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 అంటున్నావు. డబ్బులు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? ప్రజలు తీసుకుంటున్నారు అంటే ప్రజలకి వాళ్ళు దొంగల కాదు. దే ఆర్ టేకింగ్ రేషనల్ డెసిషన్ ఇన్ అన్ ఇర్రేషనల్ సిచ్యువేషన్. మరి ఇక్కడ పొలిటీషియన్ వీళ్ళు డబ్బులు పంచుతున్నారు, వీళ్ళు అనిపించోళ్ళ కాదు. ఎందుకంటే వాడు డబ్బులు పంచకపోతే గెలుచుడు కాదు కదా, వాడు సీరియస్ క్యాండిడేట్ కూడా కాదు. నేను అనేది అది. ఇది నువ్వు అనుకునే థింక్ అంటే, నువ్వు అనుకునే పాలిటిక్స్ కంటే, నువ్వు అనుకునే ఇదంటే నిజాయితీ కంటే చాలా పెద్ద ఒక సర్కిల్. అందరూ ఆ సైకిల్లో ఇదంటే పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. గాట్ ఇట్. దీనికి ఐ హ్యావ్ అ ఫాలో అప్ క్వశ్చన్ అండ్ వీ కుడ్ క్లోజ్ అవర్ ఎపిసోడ్ విత్ దిస్ క్వశ్చన్. ఏంటంటే ఒక పక్క ఇంటెలెక్చువల్ క్యాండిడేట్ హూ మైట్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ బట్ ఎ జెన్యూన్ పర్సన్ కమ్స్ ఫ్రమ్ ఎ జెన్యూన్ ప్లేస్. ఇంకో పక్క సమ్మన్ హూ ఈజ్ అ లిటిల్ బిట్ డర్టీ, like at least their hands are dirty or the money they might have might be a little bit dirty. Practically ఆలోచిస్తే వాట్ కుడ్ బి ద ఫ్యూచర్? మనము ఏది ప్రాక్టికల్గా తీసుకోవచ్చు? ఒక ఇంటెలెక్చువల్కి మనీ ఇచ్చి గ్రో చేసి పవర్ ఇచ్చి నిలబెట్టడం రీజనబులా, లేదా ఒక డర్టీ హ్యాండ్స్ ఉన్న వ్యక్తి లేదా డర్టీ మనీ ఉన్న వ్యక్తిని మోరల్లీ అతనికి ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేసి అతని చుట్టూ ఒక సిస్టమ్ పెట్టి ఆ సిస్టమ్కి అక్నాలెడ్జ్మెంట్ పెట్టి అతన్ని మోర్ అకౌంటబుల్ చేయడం రీజనబులా? అది ప్రాక్టికలీ పాసిబుల్ కాని థింగ్స్. ఇంతకుముందు ప్రాక్టికలీ పాసిబుల్ కదా. నేను ఇదేంటి ఇంతకుముందు మన పాయింట్ ఎక్కడైతే క్లోజ్ చేసాను, ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ ఫ్రమ్ దేర్. యూనో పార్టీస్కి ఇన్సెంటివ్ లేదు. ఫస్ట్ థింగ్ నేను దానికి దీనికి కలిపి సొల్యూషన్ చెప్తున్నా. పార్టీస్కి ఇన్సెంటివ్ లేదు. నువ్వు మంచోనైనా నేను తీసుకుపోయి పెట్టడానికి. అండ్ నీకు పార్టీస్ ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకో. బీఆర్ఎస్ ఎవరి పార్టీ? సారీ, బీఆర్ఎస్ ఎవరి పార్టీ? కేసీఆర్ పార్టీ. టీడీపీ ఎవరి పార్టీ? బాబు పార్టీ, చంద్రబాబు పార్టీ. వైఎస్ఆర్సీపీ ఎవరి పార్టీ? జగన్ పార్టీ. కాంగ్రెస్ ఎవరి పార్టీ? కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్టీ. గాంధీ పార్టీ. గాంధీ. లాస్ట్లో బీజేపీ ఉంది. ఇప్పుడు స్లోగా మేబీ బీజేపీ నువ్వు మోదీ పార్టీ అనలేవు, ఎందుకంటే ఫస్ట్ ఒకటే మోదీ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళ కొడుకులు కూడా రాలేరు, మేబీ లేరు కదా ఎవరు. సో అందుకే రాలేరు అనుకుందాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరో వస్తారు. కానీ పార్టీలు అనేవి ఒక కుటుంబ పార్టీ, ఒక ఫ్యామిలీకి సంబంధించినవి కాదు. పార్టీలు ప్రజలవి. ఎందుకంటే వాడు ఎలక్షన్లోకి వచ్చి కంటెస్ట్ చేసి వాడు గెలిస్తే వాడు నీ లైఫ్ని హీఈస్ గోయింగ్ టు మేక్ డెసిషన్స్ ఫర్ యూ. అర్థమైందా? రిప్రజెంటేషన్. నిన్ను రిప్రజెంట్ చేస్తున్నారు. అట్లాంటిది పార్టీలు కుటుంబ పార్టీలు అయినప్పుడు నీకు అక్కడే మేజర్ ప్రాబ్లం ఉండేది. సో పార్టీ లోపల ప్రజాస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ఈ ఓటింగ్, ఎలక్షన్లు, మొత్తం గొడవ అంతేంది. ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనది. పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యం ఉందా? ఓకే, ఇప్పుడు ఉంది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గేని తీసుకొచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అండ్ మిగతా పార్టీస్ కూడా కొన్ని ఫ్యామిలీస్ చేతుల్లోనే ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఫ్యామిలీ చేతుల్లో ఉండడం కంటే పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం రావడం చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక 2-3 years కింద మనం అందరం గొప్పగా రిషీస్ ఉన్న మనోడు యూకే పిఎం అయింది అంటున్నాం. ఎక్కడి నుండి అయ్యిండు? ఎట్లా ఎదిగిండు అక్కడ దాకా? ఓ దేశానికి, మన దేశం కాదు ఇంకో దేశం, ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యిండో చెప్పు. పార్టీ లోపల ఫస్ట్ ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ ఆన్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అక్కడ నుండి వాడు క్యాండిడేట్గా నిల్చొని అక్కడ నుండి ఆ క్యాండిడేట్ నుండి స్లోగా వాడు గెలిచి, ఆ గెలిచిన తర్వాత స్లోగా వాడికి ఉన్న ఇంటెలెక్చువల్ ఎబిలిటీతోనో ఇంకొక దాంతోనో వాడు ఇదేంటి పార్టీలో లోపల రైజ్ అయ్యిండు, బయట ప్రజల మద్దతు పొందిండు. అక్కడ నుండి స్లోగా రికగ్నిషన్ వచ్చి మినిస్టర్ అయ్యిండు. అక్కడ నుండి స్లోగా ప్రైమ్ మినిస్టర్ అనే చాయిస్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ప్రమోట్ చేసి ఇదంటే ప్రజల ముందు పెట్టారు. అండ్ పార్టీ మొత్తం ఇన్నే ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంది. నువ్వు అదే సిచ్యువేషన్ని మన దేశంలో తీసుకొచ్చి పెట్టావు. రిషి సునక్ భారతదేశంలో ఒక పార్టీలో ఒక పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే రిషి సునక్ ఒక కుటుంబం నుండి వచ్చి ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒబామా ఉన్నాడు. మనం ఒబామా గురించి మస్తు గొప్పగా మాట్లాడుకుంటాం కదా. ఒబామా ప్రెసిడెంట్ అయ్యే వరకు మెజారిటీ ఆఫ్ క్రౌడ్ డోంట్ నో, ఐ మీన్ వరల్డ్ వైడ్గా నో వన్ నోస్ హూ ఇస్ ఒబామా. కానీ పార్టీ లోపల రైజ్ అయ్యి అక్కడ నుండి యూఎస్లో ఆ పాపులారిటీ పొంది అక్కడ నుండి రైజ్ అయ్యిండు. అర్థమైందా? నువ్వు అది ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయి.
ఓకే, మనది బేసికలీ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. ఏ డెసిషన్ అయినా కూడా పైన క్యాడర్ తీసుకుంటారు, టికెట్స్ నుంచి ఫండ్. నువ్వు క్యాడర్ దాకా పోతున్నావు. నేనేమంటున్నా, నీకు ఆ క్యాడర్ దాకా ఒక సర్కిల్లో, ఒక క్లోజర్ సర్కిల్లో ఫ్యామిలీ ఇదేంటి ఫ్యామిలీ, ఇప్పుడు నీకు ప్రైమరీ లాయల్టీస్ ఎట్లనో ఫ్యామిలీ లాయల్టీస్ అట్లా అది మేజర్ క్రైసిస్. నువ్వు బీఆర్ఎస్ ఎవరిది, టీడీపీ ఎవరిది, లేకపోతే కాంగ్రెస్ ఎవరిది అంటే వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పకుండా ఇఫ్ నువ్వు నాతోనే అది మందే కదా అని ఆన్సర్ చెప్తే ఇప్పుడు డిస్కషన్ ఇట్లుండకపో. అర్థమైందా? అసలు మేజర్ ప్రాబ్లం అది. నీకు అవి సెట్ రైట్ అయితే నీకు ఇదేంటి పార్టీ లోపల వాడు నిజమైన లీడర్ ఎన్నికవుతే నీకు అక్కడ నుండి నీకు మొత్తం ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది. Got it. So let's circle back to the first question we asked and we'll wrap the conversation over there. నిర్మలా సీతారామన్ గారు ఈ పాయింట్ రైజ్ చేయడానికి తన ట్రూ ఇంటెన్షన్స్ ఏమంటారు అంటారు? ఇఫ్ తను నిజంగానే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నట్టు చాలాసార్లు నీకు కరెక్ట్ అందరికీ మన బ్రెయిన్లలో తను రేజ్ చేయకముందు నీకు నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేలా గెలవాలంటే, ఎంపీ గెలవాలంటే నీకు ఎంత ఖర్చు అవుతుందో, అండ్ నువ్వు గెలవాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తాయో, అండ్ నీకెంత ప్రభుత్వం నుండి మద్దతు ఉన్నా, లేకుంటే నీకెంత ప్రతిభ ఉన్నా, లేకపోతే నీకెంత పీపుల్లో రికగ్నిషన్ ఉన్న ఇండియా వైడ్గా అండ్ వరల్డ్ వైడ్గా ఎలక్షన్స్కి వచ్చేసరికి మిగతా థింగ్స్ అని ఫ్యాక్టర్ అయితే ఇట్లాంటి ఒక డిస్కషన్ రావాలి అని ఒకవేళ తన కన్సర్న్ రేజ్ చేసిన మన అందరి బ్రెయిన్లలో ఉన్నా కానీ తను ముందు పెట్టింది. ఇప్పుడు దానివల్లే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. బట్ కావాల్సింది డిస్కషన్ ఉండడం అవసరం, బట్ డిస్కషన్తో పాటు సొల్యూషన్స్ రావాలి. అలా అవుతేనే మనం ఒక స్ట్రాంగ్ డెమోక్రసీగా మనందరి లైఫ్ టచ్ చేస్తూ ఒక స్ట్రాంగ్గా మనం అందరూ నిలబడతాం. అట్లీస్ట్ తన ట్రూ ఇంటెన్షన్స్ ఏవైనా కావచ్చు, దిస్ రైజ్డ్ అస్ ఎ కన్సర్న్ టు టాక్ అబౌట్ ఇట్. దీని గురించి మాట్లాడే ఒక అవకాశం వచ్చింది అండ్ ఐఎమ్ ట్రూలీ అప్రిషియేట్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీ వుడ్ ట్రై టు గో మోర్ డీపర్ డౌన్ ఆన్ potential solutions that been discussed by other people. దీన్ని ఎలా గ్రౌండ్ లెవెల్ నుంచి సాల్వ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద థింగ్స్ వేర్ ఐ సీ అన్ ఆపర్చునిటీ ఈజ్ మామూలుగా అండ్ విల్ క్లోజ్ విత్ దిస్ పర్టికులర్ పాయింట్, రైట్? మామూలుగా whenever the money dissipation happens, money started going out to people, every community ki, every style of people ki మామూలుగా మనీ వెళ్తూ ఉండాలి. బట్ నౌ అపార్ట్మెంట్స్ ఆర్ సేయింగ్ దట్ బిగ్ అపార్ట్మెంట్స్, దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఒక అపార్ట్మెంట్లో లెట్స్ సే ఒక 500 హౌసెస్ ఉన్నాయి. ఈ 500 హౌసెస్ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు రోడ్లు కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ మీరు చేస్తారని ఒక డాక్యుమెంట్లో రాసి ఇవ్వండి. మైట్ నాట్ బి నోటరైజ్డ్ డాక్యుమెంట్, బట్ ఇది మీరు చేస్తారని మాకు కన్ఫర్మేషన్ ఇస్తే మా అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం మేము మీకు సపోర్ట్ చేస్తాం. మీ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఎవరైనా ఉన్నారా? దర్ ఆస్కింగ్ దీస్ బిగ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ రీసెంట్గా తెలంగాణలో వెన్ దీస్ ఎలక్షన్స్ హ్యాపెండ్, వీఆర్ పార్ట్ ఆఫ్ వన్ బిగ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్. అండ్ మా కమ్యూనిటీకి ఆ పర్టికులర్ లోకల్ లీడర్ వచ్చి, అతని వైఫ్ వచ్చి, దే హ్యాడ్ 2-3 రౌండ్స్ ఆఫ్ క్యాన్వాసింగ్. అండ్ అక్కడ వచ్చి వాళ్ళు చెప్పారనమాట, మీ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ డ్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వీ గోన్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ఇష్యూస్. మేము ఈ ఇష్యూస్ మీద ఇంతకుముందు ట్రై చేసాము, ఈ ఇష్యూస్ వర్కింగ్లో ఉన్నాయి, ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నాం. ఈ 500 హౌసెస్లో రఫ్లీ ఒక 2000 ఓట్స్ ఉన్నాయనుకుంటే, దిస్ 2000 ఓట్స్ ఆర్ రైట్ నౌ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ అడ్రసింగ్ ప్రాబ్లమ్స్ టు దట్ పర్టికులర్ ప్లేస్. అండ్ ఐ ఫెల్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇది ఒక రైట్ డైరెక్షన్ అండి. అండ్ ఫ్రమ్ my knowledge, no one really touched money from that whole apartment. No one got paid, no one paid anyone. నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, జస్ట్ యాడ్ ఆన్ ఆర్ జస్ట్ కౌంటర్, నీకు ఇదంటే నువ్వు చెప్పిన దాంట్లో నాకు నేను వేసే ఓటుకి నాకు జరిగే కాన్సిక్వెన్సెస్కి నాకు తేడా లింక్ తెలిసింది. అట్లా లింక్ తెలిస్తే నీకు ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్లు, లేకుంటే రిలీజన్ ఫ్యాక్టర్లు, రీజన్ ఫ్యాక్టర్లు, మనీ ఫ్యాక్టర్లు, ఇంకోటి వేరే ఫ్యాక్టర్స్ ఏం రావు. కానీ మన కంట్రీలో ఓట్కి అండ్ ఆ కాన్సిక్వెన్సెస్కి తేడా తెలియదు నీకు. సో ఒకవేళ మీకు అపార్ట్మెంట్లో అదైతే అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ నేను ఒకటి ఇంతకుముందు రాంగా చూసా, మీ అపార్ట్మెంట్ బయట ఒక పార్టీ జెండా ఎగరేసి ఉందని నాకు తెలియదు. Yeah, with that note, we'll close this episode. Do let us know your thoughts and feedback. Do subscribe. Thank you so much. Have a lovely day. Thank you.